అతిక్రమించినట్టే కదా. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు, ఇదే కదా ఓపెన్ గొడవ. నువ్వు ఆదినారాయణ రెడ్డి తినేది ఏంది, నాకు వాటా అనేది ఈయన, అందుకు ఒప్పుకోలేదని ఈయనకి సంబంధించిన ఇసుక వ్యాపారాన్ని ఆయన ఆపాడు. అంటే ఇది ఫ్రీగా తింటున్నారా, ఆ డబ్బులు ఏమన్నా కష్టార్జితం వాళ్ళది? మనందరం రాత్రి పగల కష్టపడితే సంపాదిస్తాం, వీళ్ళు మనుషులు పెట్టి సంపాదిస్తున్నారు. ఇది కంట్రోల్ చేశారా? చట్టం తన పని చేసింది అక్కడ ఈ ఇద్దరు విషయంలో. ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు పిలిచారు, మాట్లాడారు, పంచాయతీ నడిచింది. ఆయన రాలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన వచ్చాడు, అవును నేను చేస్తాం మా కార్యకర్తలు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అవును మా కార్యకర్త లాభం కోసం నేను చూసుకుంటున్నాను. అంటే కార్యకర్త లాభం కోసం చూసుకున్నారు కానీ జనాలకి ఏంటి లాభం? ఉచితంగా రావాల్సిన బూడిద ఉచితంగా రావట్లా, ఉచితంగా రావాల్సిన ఇసుక ఉచితంగా రావట్లేదు. ఇంకా మరి బాబు గారి మాట ఎవరు వింటున్నట్టు? అది కదా సమస్య. హనీమూన్ పీరియడ్ తమ్ముళ్ళకి కూడా ముగిసింది అనుకోవాలా ఒక రకంగా? ఈ మాట జగన్ గారు అన్నారు మొదట్లో, హనీమూన్ పీరియడ్ కదా 6 నెలలు వదిలేద్దామని. ఇప్పుడు 6 నెలలు అయిపోతుంది. ఈ సర్వేలు ఇవన్నీ రేపొద్దున వాళ్ళకి ఏమైనా క్యాష్ పాయింట్ అవుతాయా? ఇప్పుడు బేసిక్గా 6 నెలలు కరెక్ట్గా 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 6 నెలల క్రితం అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అనేటటువంటిది ఇది కాదు లెక్క. వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు జగన్తో పోల్చుకుంటే. అతను సంక్షేమ పథకాలంటూ దాని చుట్టూతోనే తిరిగాడు 5 ఏళ్ళు. వీళ్ళు అసలు